చిన్నప్పుడు అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలతో గడిపిన కాలం ఎవరం కూడా మర్చిపోలేము. మా అమ్మమ్మ ఇలా, మా నానమ్మ అలా అంటూ తాతయ్యల భుజాల మీద ఎక్కి ఆడుకున్న విషయాలను గుర్తు చేసుకుని మురిసిపోతూ ఉంటాం. అమ్మమ్మలు, నానమ్మలు చెప్పిన నీతి కథలు వింటూ సంతోషంగా ఏ టెన్షన్ లేకుండా నిద్రపోతూ ఉన్న రోజులను ఇప్పటికీ గుర్తు చేసుకుని మురిసిపోయే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇలా 90s వరకు కొనసాగిన ప్రస్తుత ఆధునిక సమాజంలో తాతయ్య, నానమ్మ, అమ్మమ్మల ప్రేమ అంటే ఏంటో ఇప్పటి పిల్లలకు తెలియకుండా చేస్తున్నారు తల్లిదండ్రులు. పిల్లలుగా వారు ఉన్నప్పుడు చూసిన జీవితాన్ని వారి పిల్లలకు ఇవ్వాలి అనుకోవటం లేదు. బిజీ పరుగుల ప్రపంచంలో టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ మనిషి మరమనిషిగా మారిపోతున్నాడు. ప్రేమాభిమానాలు పక్కన పెట్టేస్తున్నాడు. ఉమ్మడి కుటుంబం అనే మాటను పక్కన పెట్టి నా కుటుంబం, మా జీవితం, మేము, మా పిల్లలు అన్నట్టుగా బ్రతుకుతూ రాబోయే తరాలకు ఇప్పటి తరం తల్లిదండ్రులు గ్రాండ్ పేరెంట్స్ ప్రేమను దూరం చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి మనకంటూ ఓ ఫ్యామిలీని ఇచ్చిన తల్లిదండ్రులను మనస్ఫూర్తిగా అమ్మ, నాన్న, అత్త, మామయ్య మాతో ఉండండి, అందరం కలిసి ఉందాం అని అడగటం భారంగా భావిస్తున్న వారు ఎందరో ఉన్నారు. ఒకవేళ వారే వచ్చి మేము మీతో ఉంటాం అంటే మాకిక్కడ కుదురుతుంది, మేమిద్దరం ఉద్యోగానికి వెళ్ళిపోతాం, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, మీరు ఊర్లోనే ఉండండి, అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉంటాం అని చెప్పే మొగుడు పెళ్లాలు ఈ రోజుల్లో పెరిగిపోయారు. కొందరైతే తల్లిదండ్రులను అనాథాశ్రమాల్లో వేసేవారు కూడా ఉన్నారు. అంతగా నేటి సమాజంలో గ్రాండ్ పేరెంట్స్ అంటే చులకన భావం ఏర్పడిపోయింది. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు ఉన్న పిల్లల్లో పూర్తిగా కనిపిస్తోంది. దీనికి ఉదాహరణ 4వ తరగతి వార్షిక పరీక్షల్లో ఓ చిన్నారి రాసిన సమాధానమే. ఆ చిన్నారి రాసిన సమాధానంతో తల్లి పూర్తిగా ఫెయిల్ అయింది. మరి ఆ తల్లిని ఫెయిల్ చేసిన ప్రశ్నేంటి? కూతురు రాసిన ఆన్సర్ ఏంటి? ఆ చిన్నారి రాసిన సమాధానం ప్రతి తల్లిదండ్రులకు చెంపపెట్టు లాంటిదా? తెలుసుకుందాం రండి. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించారు. అయితే విద్యార్థుల సమాధాన పత్రాలను దిద్దే ప్రక్రియను ఉపాధ్యాయులు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఇంగ్లీష్ పరీక్ష ప్రశ్నాపత్రాలు కూడా దిద్దుతున్న క్రమంలో ఓ చిన్నారి రాసిన సమాధానం ఆ ఉపాధ్యాయుని మైండ్ బ్లాంక్ చేసింది. ఇంతకు ఆ ప్రశ్న ఏంటంటే, ఆ ఇంగ్లీష్ పరీక్షల్లో అమ్మకు నచ్చేవి, నచ్చనివి ఏంటో రాయమంటూ ఖాళీలు ఇచ్చారు. ఆ ప్రశ్నకు చిన్నారి అమ్మకు నచ్చేవి అంటే పొద్దుతిరుగుడు పువ్వు అని, ఇంకోటి బ్లాక్ కలర్ అని రాసింది. ఇక అమ్మకు నచ్చనివి అని ఇచ్చిన ఖాళీల్లో ఒక దాంట్లోనేమో గ్రాండ్ ఫాదర్, ఇంకో దాంట్లో గ్రాండ్ మదర్ అని రాసుకొచ్చింది. ఆ ఆన్సర్ చూసిన ఉపాధ్యాయునికి మొదట నవ్వు వచ్చినా కాసేపటికే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇక్కడ మనందరం ఒకటి గ్రహించాలి. ఆ చిన్నారి చదువుతుంది 4th క్లాస్. ఈ టైంలో మీ అమ్మకు ఇష్టం లేని దాని గురించి రాయమంటే నానమ్మ, తాతయ్య అని రాసిందంటే వాళ్ళ అమ్మ ఆ చిన్నారి ముందే అత్తమామలను ఎలా చూస్తుందో, తిడుతుందో అర్థమవుతుంది. ఇంట్లో పెద్ద మనుషులు ఉంటే వాళ్ళు చెప్పే ఎన్నో విషయాలు, అనుభవాలు మన జీవితాలకు మార్గదర్శకాలు అవుతాయని మర్చిపోయి వాళ్లకంటే మనకే ఎక్కువ తెలుసంటూ విర్రవీగిపోతూ ఏదైనా చెబితే చాదస్తమంటూ తీసిపారేస్తాం. ముఖ్యంగా కొందరు ఆడవాళ్లు మాత్రం వాళ్ళ అమ్మ నాన్నలే అసలైన కుటుంబమని, అత్తమామలంటే వాళ్ళేదో అంతరిక్షం నుంచి వచ్చిన ఎలియన్స్లా చూస్తూ వారిపై కోపం, ద్వేషం, చిరాకు ఇలా అన్ని నెగిటివ్ ఫీలింగ్స్ పెట్టుకొని రాక్షసులను చూసినట్టు చూస్తారు. ఇటువంటి తల్లిదండ్రులందరినీ ఈ చిన్నారి సమాధానం నిలబెట్టి నిలదీస్తోంది. మరెందరో తల్లులను ముక్త కంఠంతో ప్రశ్నిస్తోంది. ఆ చిన్నారికి అటువంటి వారు ఏం సమాధానం చెబుతారు? ఇలా కొంతమంది ఆడవాళ్లు పిల్లలకు గ్రాండ్ పేరెంట్స్ ని దూరం చేయటం వల్ల పెరిగి పెద్దయిన తర్వాత గ్రాండ్ పేరెంట్స్ తో గడిపే సమయం తగ్గిపోతూ వస్తోంది. చాలా మంది అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలతో మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదు. ఈ ఎఫెక్ట్ ఇప్పుడు తల్లిదండ్రులుగా ఉన్నవారు రేపు వృద్ధులుగా మారిన తరువాత అనుభవిస్తారు. అప్పుడు మీ మనవళ్లు, మనవరాళ్ల నుంచి కూడా ఇదే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ విషయాన్ని అందరూ మర్చిపోతున్నారు. అందుకే ప్రస్తుత బిజీ లైఫ్ లో మీరు ఎలా ఉన్నా కొంత సమయం మీ తల్లిదండ్రులు, అత్తమామలతో గడిపేందుకు ప్రయత్నించండి. మీ పిల్లలకు కూడా తాతయ్యతో, అవ్వలతో మాట్లాడమని చెప్పండి. వారి గురించి గొప్పగా మీ పిల్లలకు చెప్పండి. వారి ముందు ఎప్పుడూ పెద్దలను తిట్టకండి. మీ పిల్లలు మిమ్మల్ని ఏదైనా అడిగినప్పుడు మీకు ఆ విషయం తెలియకపోతే తాతయ్య, నానమ్మలను అడుగు అని చెప్పండి. వారికి మర్యాద ఇవ్వటం నేర్పించండి. ఎందుకంటే మీకంటే కనీసం 50 ఏళ్ల ముందు కాలాన్ని గ్రాండ్ పేరెంట్స్ చూసి ఉంటారు. కాబట్టి
ఆ కాలంలోని కొన్ని సంఘటనల గురించి వాళ్లను అడిగి తెలుసుకోవటంలో తప్పులేదు. కొందరు తల్లులు అమ్మమ్మ వాళ్ళు వస్తే ఒకలా, నానమ్మ వాళ్ళు వస్తే మరొకలా ప్రవర్తిస్తూ చూపించే వివక్షను మానుకోవాలి. ఎందుకంటే మీ పిల్లలు అన్నీ గమనిస్తూ ఉంటారు. ఇది పిల్లల భవిష్యత్తుపై మీపై కూడా ప్రభావం పడుతుంది. తల్లిదండ్రులతో ఒకలా, అత్తమామలతో ఇంకోలా ఉండే ఆడవాళ్లు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. అందుకే పిల్లలు అమ్మమ్మలతో ఉన్నంత ప్రేమగా నానమ్మలతో ఉండట్లేదనేది జగమెరిగిన సత్యం. ఇది వారు చూపిస్తున్న ప్రేమల్లో లోపమా, లేక తల్లుల స్వార్థపూరిత పెంపకమా? మనల్ని మనం ఒక్కసారి ప్రశ్నించుకోవాలి.